మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు 6కు వాయిదా. అంతే ఇక కవితక్క విషయంలో వాయిదాలు వేస్తూ ఇప్పటికే కుంగి కృషించి ఏడుస్తుందట కవితక్క. చాలా బాధపడుతుందట. ఈడ నాన్న పట్టించుకుంటలేడు, అన్న పట్టించుకుంటలేడు, అక్కడ బావ పట్టించుకుంటలేడు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక హ్యాపీ రావేమో మంచి హ్యాపీగా రోడ్ షోలు అనుకుంటా తిరుగుతూ ఉన్నారు. అక్కడ కూడా అంతా హ్యాపీ రావు బ్యాచే ఉన్నది. ఆ రోడ్ షో కేసీఆర్ చుట్టూ అంతా హ్యాపీ రావు బ్యాచే. మొక్కలకు నీళ్లు పోయాలి అని చెప్పి అద్భుతంగా ఆ ప్రాజెక్టు కట్టబెట్టి చూసిరా, ఒక మొత్తం అదే బ్యాచ్ ఉన్నది రోడ్ షోలో. అసలు నాకు అర్థం కాక అడుగుతా, కవితని ఇరికిచ్చిందే సంతోష్ అంటుండ్రు. వెనకాల కవితకు అసలు ఈ లిక్కర్ స్కామ్లా నువ్వు చెయ్యి వెనకాల నేను ఉన్నా అని చెప్పి ఉసిగొల్పి కవితని డైవర్ట్ చేసింది. ఈ టానిక్ బిజినెస్లు ఎవరివి? సంతోష్వి కావా టానిక్? ఆ మధ్య పేపర్లలో టానిక్ 200 కోట్ల ఎగనామం, 300 కోట్ల ఎగనామం, 400 కోట్ల ఎగనామం అన్నారు. ఇప్పుడు పట్టించుకుంటలేరు. వెనకాల మళ్ళీ ఏమైనా సంధి కుదిరిందేమో తెలియదు. మరి ఉసిగొల్పింది ఈయన, కవితని ఇరికిచ్చింది కూడా ఈయనే అంటుర్రు. మరి అటువంటి ఆయనను పక్కన పెట్టుకొని తిరుగుతురు. ఎందుకు తిరుగుతురో అర్థమైతలేదు. మరి వీళ్ళకి ఏం పంచాయతీలు ఉన్నాయో, ఏం పంచాయతీలు లేవో ఎవరికి అర్థం కానటువంటి విషయం. సో మొత్తానికైతే పాపము ఆడపిల్ల ఇబ్బంది పడతా ఉన్నారు జైల్లో కూర్చొని. ఇన్ని కోట్లు సంపాదించిన కవితక్క ఏమైనా ఇప్పుడు ఆ కోట్లే మన నిన్ను కాపాడుతున్నాయా? జైల్లో ఊసులు లెక్క పడుతున్నావు. కరడు కట్టినటువంటి నేరస్తులు ఉంటారు తిహార్ జైల్లో. అటువంటి వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నావంటే తెలంగాణకి మరి మళ్ళీ ఆత్మగౌరవం అంటావు. తెలంగాణకు ఆత్మగౌరవం కాదు, తెలంగాణకు అవమానం. తెలంగాణ బిడ్డవై ఉండి ఆడ జైలు కూర్చోవడం ఏ రకంగా చెప్పాలి దీన్ని? ఏ రకంగా మాట్లాడచ్చు దీన్ని? సో ఇప్పుడు బయట కంటిన్యూస్ గా పొద్దు నుంచి రాత్రి వరకు తిరిగే ఒక పర్సను జైల్లో ఒక దగ్గర కూర్చోవాలి, ఆ 4 గోడల మధ్యలో బందీ అయి ఉండాలి అంటే రకరకాల ఆలోచనలు వస్తాయి. ఏం చేయాలో తోచదు. భయం, ఏడుపు, కన్నీళ్లు, ఉక్రోషం, ఆవేశం అన్ని తన్నుకుంటూ వస్తాయి. ఎందుకు ఈ పని చేసా నేను క్షణికావేశంలా? మస్తు స్కాములు చేసి సైలెంట్గా ఉండక నాకెందుకు ఈ లిక్కర్ స్కాము? పైసలకి ఏమైనా కొదువనా? మస్తు సంపాదించుకుంటువి. ఆ డైమండ్ బిజినెస్ లో డైమండ్ వాళ్ళని చేసిందో, డైమండ్ వజ్రాలు ఇవన్నీ కూడా, వజ్ర వైడూర్యాలు అన్ని కూడా ఈ దేశం దాటిచ్చేసినామంట కదా. సో ఇవన్నీ కూడా మాట్లాడితే ఇక ఇప్పట్లో కవితక్క మరి బయటకు వచ్చడం కష్టమే. ఈ వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. పైగా మళ్ళీ పైనుండి ఈ సిబిఐ కేసు ఒకటి. సో ఇట్లా కేసుల మీద కేసులు. జర రాహు కేతువుల పూజలన్నా చేయించుకోండి, గ్రహాలు కొంచెం అనుకూలిస్తాయి. మళ్ళీ మీకు ఎవరు చెప్తలేరా ఏమో అర్థమైతలేదు. రాహు కేతువుల పూజ ఉంటుంది, అది చేయించుకోండి. కొంచెం గ్రహాలన్నా అటు తిరగాల్సిన ఇటు తిరుగుతాయి కొంచెం అట్లీస్ట్. కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు 6కు వాయిదా. అంతే ఇక కవితక్క విషయంలో వాయిదాలు వేస్తూ ఇప్పటికే కుంగి కృషించి ఏడుస్తుందట కవితక్క. చాలా బాధపడుతుందట. ఈడ నాన్న పట్టించుకుంటలేడు, అన్న పట్టించుకుంటలేడు, అక్కడ బావ పట్టించుకుంటలేడు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక హ్యాపీ రావేమో మంచి హ్యాపీగా రోడ్ షోలు అనుకుంటా తిరుగుతూ ఉన్నారు. అక్కడ కూడా అంతా హ్యాపీ రావు బ్యాచే ఉన్నది. ఆ రోడ్ షో కేసీఆర్ చుట్టూ అంతా హ్యాపీ రావు బ్యాచే. మొక్కలకు నీళ్లు పోయాలి అని చెప్పి అద్భుతంగా ఆ ప్రాజెక్టు కట్టబెట్టి చూసిరా, ఒక మొత్తం అదే బ్యాచ్ ఉన్నది రోడ్ షోలో. అసలు నాకు అర్థం కాక అడుగుతా, కవితని ఇరికిచ్చిందే సంతోష్ అంటుండ్రు. వెనకాల కవితకు అసలు ఈ లిక్కర్ స్కామ్లా నువ్వు చెయ్యి వెనకాల నేను ఉన్నా అని చెప్పి ఉసిగొల్పి కవితని డైవర్ట్ చేసింది. ఈ టానిక్ బిజినెస్లు ఎవరివి? సంతోష్వి కావా టానిక్? ఆ మధ్య పేపర్లలో టానిక్ 200 కోట్ల ఎగనామం, 300 కోట్ల ఎగనామం, 400 కోట్ల ఎగనామం అన్నారు. ఇప్పుడు పట్టించుకుంటలేరు. వెనకాల మళ్ళీ ఏమైనా సంధి కుదిరిందేమో తెలియదు. మరి ఉసిగొల్పింది ఈయన, కవితని ఇరికిచ్చింది కూడా ఈయనే అంటుర్రు. మరి అటువంటి ఆయనను పక్కన పెట్టుకొని తిరుగుతురు. ఎందుకు తిరుగుతురో అర్థమైతలేదు. మరి వీళ్ళకి ఏం పంచాయతీలు ఉన్నాయో, ఏం పంచాయతీలు లేవో ఎవరికి అర్థం కానటువంటి విషయం. సో మొత్తానికైతే పాపము ఆడపిల్ల ఇబ్బంది పడతా ఉన్నారు జైల్లో కూర్చొని. ఇన్ని కోట్లు సంపాదించిన కవితక్క ఏమైనా ఇప్పుడు ఆ కోట్లే మన నిన్ను కాపాడుతున్నాయా? జైల్లో ఊసులు లెక్క పడుతున్నావు. కరడు కట్టినటువంటి నేరస్తులు ఉంటారు తిహార్ జైల్లో. అటువంటి వాళ్ళ మధ్యలో నువ్వు ఉన్నావంటే తెలంగాణకి మరి మళ్ళీ ఆత్మగౌరవం అంటావు. తెలంగాణకు ఆత్మగౌరవం కాదు, తెలంగాణకు అవమానం. తెలంగాణ బిడ్డవై ఉండి ఆడ జైలు కూర్చోవడం ఏ రకంగా చెప్పాలి దీన్ని? ఏ రకంగా మాట్లాడచ్చు దీన్ని? సో ఇప్పుడు బయట కంటిన్యూస్ గా పొద్దు నుంచి రాత్రి వరకు తిరిగే ఒక పర్సను జైల్లో ఒక దగ్గర కూర్చోవాలి, ఆ 4 గోడల మధ్యలో బందీ అయి ఉండాలి అంటే రకరకాల ఆలోచనలు వస్తాయి. ఏం చేయాలో తోచదు. భయం, ఏడుపు, కన్నీళ్లు, ఉక్రోషం, ఆవేశం అన్ని తన్నుకుంటూ వస్తాయి. ఎందుకు ఈ పని చేసా నేను క్షణికావేశంలా? మస్తు స్కాములు చేసి సైలెంట్గా ఉండక నాకెందుకు ఈ లిక్కర్ స్కాము? పైసలకి ఏమైనా కొదువనా? మస్తు సంపాదించుకుంటువి.
ఆ డైమండ్ బిజినెస్ లో డైమండ్ అని చేసిందో డైమండ్ వజ్రాలు ఇవన్నీ కూడా వజ్ర వైడూర్యాలు అన్ని కూడా ఈ దేశం దాటిచ్చేసినామంట కదా. సో ఇవన్నీ కూడా మాట్లాడితే ఇక ఇప్పట్లో కవితక్క మరి బయటకు వచ్చడం కష్టమే. ఈ వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు. పైగా మళ్ళీ పైనుండి ఈ సిబిఐ కేసు ఒకటి. సో ఇట్లా కేసుల మీద కేసులు. జర రాహు కేతువుల పూజలన్నా చేయించుకోండి, గ్రహాలు కొంచెం అనుకూలిస్తాయి. మళ్ళీ మీకు ఎవరు చెప్తలేరా ఏమో అర్థమవుతలేదు. రాహు కేతువుల పూజ ఉంటుంది, అది చేయించుకోండి. కొంచెం గ్రహాలన్నా అటు తిరగాల్సిన ఇటు తిరుగుతాయి కొంచెం అట్లీస్ట్.